సో మరి నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. అంటే బుచ్చిబాబుని ఎంతగా ఇష్టపడతానో, ఎంతగా అభిమానించామో ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ అందరూ కూడా నెత్తిన పెట్టుకున్నారు. సో తలాబుచ్చి అని చెప్పి. కాకపోతే లాస్ట్కి వచ్చేటప్పటికి చరణ్ గారి ఫ్యాన్స్కి భారీ షాక్ ఇచ్చాడు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలా. అందరూ బర్త్డే వచ్చిన ఆ గ్లింప్స్ చూసి సినిమా ఎరగొట్టేస్తాడు, మరి కొన్ని వారాల్లో మేము సినిమా చూసేస్తాం, ఎంజాయ్ చేసేస్తాం, అది ఇది అనుకున్నారు. కాకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ పెద్ద అయితే మనకు పోస్ట్ పోన్ అయిపోయింది. మేబీ మీ అందరికీ న్యూస్ వచ్చి ఉంటుంది, అది ఇంకా ఫేక్ కాదు గైస్, ఒరిజినల్. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని చెప్పి, ఇంకా కొంచెం పోర్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పి, సో ఇంకొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు హరిగా చేసేస్తే, గాబర్గా చేసేస్తే ఎక్కడ క్వాలిటీ మిస్ అవుతుందో అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఇప్పుడు మూవీని పోస్ట్ పోన్ చేశారు. బ్రో మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే చెప్పలేం. అది జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు, డిసెంబర్లో కూడా రావచ్చు. ఇప్పుడు విశ్వంబర సినిమా అనే ఉంది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రావాల్సిన సినిమా అది. సో చెప్తున్నాను, వాళ్ళు ఏదో కొంచెం టీజర్ కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ విఎఫ్ఎక్స్ అంతా సెట్ చేసుకొని ఇంకా ఈ రోజుకి రిలీజ్కి రెడీ లేదు. సో అదే మాదిరిగా పెద్ద కూడా అదే తరహాలో తయారైంది. ఏ రోజు రిలీజ్ అవుతుందో చెప్పలేం. అది చెప్తున్నాను కదా, నాకు కూడా ఒక ఐడియా లేదు, ఒక సోర్స్ లేదు. మీరైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. ఏప్రిల్ 30న సినిమా రావట్లేదు. మరి ఎప్పుడు వస్తుందో మరి ఏంటి అవేమి ఎదురు చూడడం అవేమి కూడా చేయొద్దు. ఎందుకంటే ఇంకొకటి కూడా గైస్, మూవీ టీం కూడా చాలా పెద్ద తప్పు చేసింది. ఏంటంటే అంత కంప్లీట్ అయిపోయి నాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అడ్వాన్స్గా ఇప్పుడు బుక్ చేసేసి అడ్వాన్స్గా ఒక డేట్ లాక్ చేసేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా సెలబ్రేషన్ మోడ్లో ఉంటారు. ఏప్రిల్లోకి వచ్చేసామంటే ఇప్పుడు నేను కూడా ఉన్నాను పర్సనల్గా. ఏప్రిల్ వచ్చేస్తుంది, ఇంకా కౌంట్ డౌన్ చేసుకుంటున్న రోజు ఎంత ఫాస్ట్గా చూద్దామని. ఇప్పుడు ఏంటంటే సడన్గా ఇలా పోస్ట్ పోన్ అని చెప్పి న్యూస్ వస్తే, ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ టైం పోస్ట్ పోన్ అవ్వడం బాగాలేదు, అస్సలు బాగాలేదు, దరిద్రంగా ఉంది పద్ధతి. బుచ్చిబాబు ఈసారి కానీ డేట్ అనౌన్స్ చేస్తే నీ పని, ఎడిటింగ్ పని, అన్ని పనులు అయిపోయినాక దయచేసి అనౌన్స్ చేయు. ఇది హంబుల్ రిక్వెస్ట్ అనమాట. నువ్వేదో ఒకటి ఫ్యాన్స్కి ఇచ్చేయాలి అప్డేట్, లేకపోతే ఇంకేదో పద్ధతిలో పెట్టుకొని ఆ డేట్ ఇచ్చేస్తున్నావు, తర్వాత మళ్ళీ ఏంటంటే ఆ డేట్కి డెలివరీ చేయలేకపోతున్నావు. నువ్వు ఒక పాన్ ఇండియా హీరోని హ్యాండిల్ చేస్తున్నావు, దయచేసి అది మైండ్లో పెట్టుకో. సో అఫ్కోర్స్ కొంచెం ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రిలీజ్ డేట్ అనేది ఇబ్బంది అవుతుంది, బట్ ఆ ట్రెండ్ నువ్వు ఫాలో అవ్వకూడదు. నువ్వు ఒక యంగ్ డైరెక్టర్, నీకు ప్లానింగ్ ఇంకా బాగుండాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, ఏ డేట్కి వెళ్తావు చెప్పు? జూన్లో టాక్సిక్ ఉంది, ఆగస్టులో ఇంకేదో పెద్ద సినిమా ఇంకొకటి ఉంది, సో సెప్టెంబర్లో ఇలా ప్రతి దగ్గర కూడా సినిమా, అదర్ సినిమాలు అవి లాక్ చేసుకుని ఉంచుకున్నాయి. ఇప్పుడు మనకు ఫ్రీగా ఉన్నది ఏప్రిల్, మే. సో ఈ 2 నెలల్లో మళ్ళీ వస్తుందంటే అది నేను నమ్మను. వాళ్ళు ఇంకా లేట్ చేస్తారు. యాక్చువల్లీ మార్చ్ 27 అనేది ఒక మంచి డేట్, బట్ ఆ టైంకి తురందర్ రావడం, టాక్సిక్ అనేది వస్తాయని చెప్పి ఒక ఇదయ్యింది, మళ్ళీ అక్కడ మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే, చూద్దాం గైస్. నేనైతే ఇది అఫీషియల్గా కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు, మీకు వెయిట్ చేయండి. అప్పుడు కూడా ఇంకో వీడియో చేస్తాను. సో చిరాకు వస్తుంది నాకే. థ్యాంక్ యూ.